హాయ్, తిని పేరు సృజని, వీళ్ళ హస్బెండ్. వీళ్ళు నా దగ్గరికి 4th ప్రెగ్నెన్సీలో వచ్చారు. ముందు తనకి ఒక నార్మల్ డెలివరీ అయింది, కాకపోతే బేబీకి ఆటిజం ఉంది. తర్వాత బేబీ 7th మంత్లో చనిపోయాడు. మళ్ళీ ఒక అబార్షన్ అయింది. చూస్తే యూట్రస్లో సెప్టమ్ ఉంది. సెప్టమ్ రిసెక్షన్ చేసి మళ్ళీ ప్లాన్ చేసాం. న్యాచురల్గా కన్సీవ్ అయింది. కాకపోతే ఫస్ట్ నుంచి యూట్రైన్ ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లోస్ చాలా తక్కువ ఉండేవి. జాగ్రత్తగా మనం ఎకోస్ప్రిన్ అవి డ్రగ్స్ పెట్టుకొని మానిటర్ చేస్తూ ఉంటే 28 వీక్స్కి వచ్చేసరికి సివియర్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్, FGR IUGR అంటాము, విత్ బ్లడ్ ఫ్లోస్ తక్కువ ఉన్నాయి. అంబ్లికల్ ఆర్టరీలో AEDF అంటాము. సో బ్లడ్ ఫ్లోస్ కొంతసేపు వెళ్తాయి, కొంతసేపు వెళ్ళకుండా ఉంటాయి. దీన్ని అంబ్లికల్ ఆర్టరీ AEDF. డాప్లర్ అబ్నార్మాలిటీ 29 వీక్స్కి స్టార్ట్ అయితే వీక్లీ మానిటర్ చేసుకుంటూ 34 వీక్స్కి వచ్చాక సెలెక్టివ్గా సెక్షన్ చేసాము. బికాస్ IUGR విత్ డాప్లర్ అబ్నార్మాలిటీ అని. బేబీ డెలివరీ టైంలో 1.3 kgs. సో ఇప్పుడు ఒక 2 వీక్స్ ఆఫ్ NICU స్టే తర్వాత బేబీ ఈస్ గోయింగ్ హెల్తీ హ్యాపీలీ విత్ ద పేరెంట్స్. యాక్చువల్లీ బేబీ IUGR AEDF అనే ప్రాబ్లంతో ఎమర్జెన్సీ LSCS చేశారు డాక్టర్ అనురాధ మ్యామ్. తర్వాత డెలివరీ అయిన తర్వాత మనం NICకి తీసుకొచ్చాం. రెస్పిరేటరీ డిస్ట్రెస్ కూడా ఉంది. CPAP పెట్టాం. ఒక 2-3 డేస్ CPAP మీద ఉండి తర్వాత రూమ్ ఎయిర్కి వచ్చేసింది బేబీ. బట్ అబ్సెంట్ ఎండ్ డయాస్టోలిక్ ఫ్లోస్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఫీడ్ ఒక 24 hours హోల్డ్ చేసామన్నమాట. ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, తర్వాత స్లోగా ఫీడ్ స్టార్ట్ చేసి మెన్ ఫీడ్స్ అంటాం, మినిమల్ ఎంటరల్ ఫీడ్ స్టార్ట్ చేసి 20 to 30 ml/kg లాగా పర్ డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. సో దట్ ఫీడ్ బాగానే టాలరేట్ చేసింది బేబీ. స్లోగా ఫుల్ OGT ఫీడ్స్కి వచ్చింది. ఆ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వటము అంతా బాగుండింది. తర్వాత రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, హెడ్ సర్కంఫరెన్స్లు ఇవన్నీ చూసుకుంటూ న్యూరోసోనోగ్రామ్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్, 2D ఎకో అన్ని బెడ్ సైడ్ ఇక్కడే చేయించాం. అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి. అండ్ బేబీ వెయిట్ గెయిన్ కూడా చక్కగా అయింది. తర్వాత మదర్తో KMCలు ఇప్పించాం. మదర్ని స్పూన్ ఫీడ్ ట్రైన్ చేసాం. ఇప్పుడు బేబీ థ్రైవింగ్ వెల్ అండ్ డైలీ వెయిట్ గెయిన్ చాలా బాగుంది. మదర్ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. 22nd డే విత్ 1.73 kgs వెయిట్తో డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట. పేరు ప్రసాద్, మా ఆవిడ పేరు సృజని, పెద్దకాకని. మాకు ఫస్ట్ బాబు పొన్నూరులో డెలివరీ అయ్యాడు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు. అది బాబుకి చాలా బాధపడ్డాము. అది మాకు మేడం గారి గురించి తెలిసింది, అనురాధ మేడం గారి గురించి తెలిసింది. మేడం దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు మేడం ప్రాబ్లం అని చెప్పారు. మేడం కూడా చాలా ఆపరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. ప్రెగ్నెంట్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పారు మేడం గారు. ప్రెగ్నెంట్ కూడా అయిన తర్వాత మేడం గారు చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ వచ్చారు. మెడిసిన్స్ పెట్టుకుంటా ఎప్పుడు ఏ నెలలో ఏ మెడిసిన్స్ పెట్టాలి, ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎలా అన్నీ తను మానిటర్ చేసుకుంటూ వచ్చారు మేడం గారు. మేము 7th మంత్ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ అని చెప్పినా కూడా 34 వీక్స్ వరకు తీసుకొచ్చారు మేడం గారు. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాము. డెలివరీ జరుగుతున్నప్పుడే పక్కనే ఉండి బేబీని తీసుకొని ఎమ్మటే అసలుకి చాలా అంటే మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండానే ఈ స్టాఫే చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ బేబీని తీసుకొచ్చిన NICలో పెట్టినాక NIC కేర్ కూడా చాలా బాగుంది. అసలు నేను ప్రెగ్నెన్సీలో ముందుకు వెళ్తానో లేదో అని నా మీద నాకే నమ్మకం లేదు అసలు. ఎందుకంటే నేను 2nd ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ చనిపోయింది. 3rd ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయింది. 4th ప్రెగ్నెన్సీ మేడం గారు బాగా చూస్తారని నేను మేడం గారి దగ్గరికి వెళ్ళి ప్రతి చెకప్లో మంత్లీ చెకప్ స్కాన్స్ బాగా చేసి మేడం గారు బేబీ గ్రోత్ ఎలా ఉందని ప్రతి నెల చెకప్ చేసిన విధానం మేడం బాగా చూశారు. అసలు 34 వీక్స్ దాకా కూడా వస్తుందో రాదో అని కంగారు పడ్డాం. మధ్యలో కంప్రెషన్ అయిపోయిద్దేమో, బేబీ సెకండ్ లాగా డెత్ అయిపోయిద్దేమో లోపలే అని చాలా భయపడ్డాను. మేడం నమ్మకంతోనే మేడం దగ్గరికి వచ్చాను నేను. మేడం గారు బాగా చూశారు. 34 వీక్స్ వరకు వచ్చి బేబీని మంచిగా డెలివరీ చేసినందుకు అనురాధ మేడం గారికి చాలా. అనిత మేడం గారు రోజు బేబీని చెకప్ చేయడం, రోజు పేరెంట్స్ పిలిపించి ఎలా ఉంది బేబీ అని వాళ్ళ కండిషన్ చెప్పడం, మానిటర్ చేయడం, ఏ ఇబ్బంది లేకుండా బేబీని ఇక్కడ వరకు వెయిట్ గెయిన్ చేశారు బేబీ. అనిత మేడం గారికి చాలా థ్యాంక్స్. మేము డెలివరీ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. డాక్టర్ గారికి, ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ.